సంక్షేమం అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం కొప్పిశెట్టివారిపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 42,399 మందికి గాను 18.44 కోట్ల రూపాయల పెన్షన్ ద్వారా అందించామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. రిలయన్స్ అంటే 18% GST. ఇప్పుడు అదే మిల్క్ ప్రొడక్ట్స్ అయితే పన్నీర్ కానీ పాలు కానీ ఇవన్నీ కూడా 0% ట్యాక్స్. ఇదివరకు 5% ఉండేది, ఇప్పుడు 0%. అదే నిత్యావసరాలు అయితే 18% ఉండేది, 5% వచ్చింది. అంటే 13% ట్యాక్స్ నిత్యావసరాల మీద తగ్గింది. అలా ఇంచుమించుగా అన్ని రకాల వస్తువులు నూటికి ఒక 99% వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయి. దానివల్ల ఉజ్జాయింపుగా కొన్ని ఐటమ్లు చెప్పండి మీరు. ఆ అమ్మాయిలు కూడా రానివ్వండి. 5% తగ్గాయి మొత్తం నిత్యావసరాలన్నీ. ఇంచుమించు మన రిలయన్స్ స్మార్ట్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో మొత్తం అన్ని రకాల వస్తువులు, మధ్యతరగతి పేద ప్రజానీకానికి అనుకూలమైన నిత్యావసర వస్తువులు అన్ని కూడా అన్ని వర్గాలకు అనుకూలమైన ఇక్కడ ఉంటాయి. ఇందులో దీనివల్ల మీరు గమనించింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతోటి పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండాలని ఎక్కువగా ఉపయోగించుకునే వస్తువులు అన్నింటినీ ట్యాక్స్, GST ట్యాక్స్ తగ్గించారు. దాని ద్వారా మీరు గమనించింది అంటే ఏ వస్తువులు ఇదివరకు ఎంత ధర ఉండేది, 18% ట్యాక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 5% ట్యాక్స్ అయిన తర్వాత ఎంత తగ్గింది అనేది ఏమైనా ఒక అంచనా మీకు ఉంటుంది కదా. కొన్ని వస్తువులు ఏమైనా చెప్పండి, ఏ వస్తువులు ఎంతంత